బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బంగ్లాదేశ్లో మరో ఘాతుకం చోటు చేసుకుంది. మైనారిటీలపైన ఇంకా మారణ కాండం కొనసాగుతూనే ఉంది. మరొక హిందూ యువకుడిని చంపారు కొంతమంది దుండగులు. బజేంద్ర బిస్వాస్ అనే ఒక యువకుడిని కాల్చి చంపాడు ఒక నిందితుడు. ఆ నిందితుడిని ప్రస్తుతానికి అరెస్ట్ చేశారు. ఆ నిందితుడి పేరు వచ్చేసి నుమాన్ మియా. గతంలో మనం చూస్తే ఇటు దీపు చంద్ర దాస్ అలాగే అమృత్ మండల్ వీళ్ళపైన దాడి చేసి దుండగులు చంపేశారు. షరీఫ్ ఉస్మాన్ హాదీ ప్రాణాలు కోల్పోయిన తర్వాత బంగ్లాదేశ్లో హై టెన్స్ వాతావరణం ప్రస్తుతానికి నెలకొంది. మరోవైపు హిందూ కుటుంబాల ఇళ్ళని టార్గెట్ చేస్తూ దుండగులు నిప్పంటిస్తున్నారు, దాడి చేస్తున్నారు. చాలామంది ప్రాణ భయంతో బతుకుతున్నారు అక్కడ బంగ్లాకు సంబంధించిన హిందువులు. సో మొత్తం మీద ఇప్పుడు మరొక ఇన్సిడెంట్ జరిగింది, మరొక ఘాతుకం చోటు చేసుకుంది అని చెప్పొచ్చు. ఇటు బజేంద్ర బిస్వాస్ 40 సంవత్సరాలు, ఆయన బంగ్లాదేశ్ అన్సార్ అనే ఒక గ్రూప్లో పనిచేస్తున్నాడు. ఆ బంగ్లాదేశ్ అన్సార్ అనే గ్రూప్లో పనిచేస్తూ ఆయన ఖదీర్పూర్ అనే ఒక విలేజ్కి సంబంధించి ఒక రెసిడెంట్. సుల్తానా స్వెటర్స్ లిమిటెడ్ అనే ఒక కంపెనీకి సెక్యూరిటీగా వర్క్ చేస్తున్నాడు. ఈ మధ్యకాలంలో అక్కడ మనం విజువల్స్లో చూస్తున్నాం. ఈ మధ్యకాలంలో ఎక్కువ వైలెన్స్ జరుగుతున్న చోటు అని చెప్పుకోవచ్చు ఒక రకంగా మైమేన్ సింగ్. అలాంటి మైమేన్ సింగ్లో సుల్తానా స్వెటర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆ కంపెనీకి ఒక 20 మంది సెక్యూరిటీ గార్డ్స్గా వర్క్ చేస్తున్నారు. ఆ కంపెనీకి సెక్యూరిటీ ఇవ్వడానికి అందులోనే పనిచేస్తున్నాడు ఈ బిజేంద్ర బిస్వాస్. ఈ బిజేంద్ర బిస్వాస్ అక్కడ వర్క్ చేస్తున్న సమయంలో తనతో పాటు ఉన్న మరొక వ్యక్తే తన కాలు మీద తన పక్కనే కూర్చొని ఒక్కసారిగా గన్ను తీసి ఒక షార్ట్ గన్తో షూట్ చేశాడు నుమాన్ మియా. ఆ నుమాన్ మియా మరి ఎందుకు షూట్ చేశాడు, దానికి గల కారణం ఏంటి అనేది ఇంకా విషయం బయటికి రాలేదు. కానీ ఎప్పుడైతే ఈ ఉస్మాన్ హాదీ చనిపోయాడో, ఉస్మాన్ హాదీ చనిపోయిన తర్వాత బంగ్లాదేశ్లో మైనార్టీలుగా ఉన్న హిందువులను టార్గెట్ చేస్తూ అక్కడ విధ్వంసకరమైన చర్యలకు చేపడుతున్నారు దుండగులు. అలాంటి మరొక ఇన్సిడెంట్ ఇదని చెప్పుకోవచ్చు. ఇటు బజేంద్ర అలాగే నొమాన్ వీళ్ళిద్దరు కూడా ఒక 20 మంది అన్సార్ మెంబర్స్. అన్సార్ అనే ఒక గ్రూప్, ఆ గ్రూప్కి సంబంధించిన 20 మందిలో వీళ్ళిద్దరు కూడా మెంబర్స్ అని తెలుస్తుంది. వీళ్ళని ప్రస్తుతానికి సెక్యూరిటీగా ఆ ఫ్యాక్టరీకి సుల్తానా స్వెటర్స్ లిమిటెడ్ అనే ఒక ఫ్యాక్టరీకి వీళ్ళు సెక్యూరిటీగా వర్క్ చేస్తున్నారు. సో సాయంత్రం 6:30 వీళ్ళిద్దరు కూర్చున్నారు, ఒకరి పక్కన ఒకరు కూర్చున్న సమయంలోనే ఒక్కసారిగా నొమాన్ మియా తన దగ్గర ఉన్న షార్ట్ గన్ని తీసి ఇటు బజేంద్ర బిస్వాస్కి ఆయనకి టార్గెట్ చేస్తూ ఆయనను షూట్ చేస్తూ గట్టిగా అరుస్తుండే, నేను నిన్ను చంపేస్తాను, ఐ విల్ షూట్ యూ అంటూ. సో మొత్తానికైతే ఇటు బజేంద్రని షూట్ చేసిన తర్వాత ఇమీడియట్గా హాస్పిటల్కి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. లోకల్ హాస్పిటల్కి తీసుకెళ్లారు, కానీ అప్పటికే ప్రాణాలు కోల్పోయాడంటూ ఇటు డాక్టర్స్ కూడా చెప్పారు. సో ఒకసారి రీజనల్గా టెన్షన్స్ ఏం జరుగుతున్నాయి అనేది ఒక్కసారి మనం చూస్తే కనుక ఈ మైమేన్ సింగ్ అనే ఒక డిస్టిక్లోనే గతంలో కూడా ఇటు దీపు చంద్ర దాస్ అతని బాడీ పరిసర ప్రాంతాల్లో దొరికింది. చాలా సస్పిషియస్గా, అంటే తనని ఎవరు ఎందుకు ఎలా చంపారో కూడా తెలియలేదు. సో అలాంటి ఇన్సిడెంట్ ఈ మైమేన్ సింగ్ జిల్లాలోనే చోటు చేసుకుంది. దాంతోపాటు ఈ నొమాన్ మియా కూడా మరి ఎందుకు ఈ బిజేంద్ర బిస్వాస్ని చంపాడు అన్నదానికి లోకల్ మోటివ్ ఏంటనేది కూడా ప్రస్తుతానికి తెలియదు. అక్కడున్న లోకల్ అధికారులు మాత్రం మరి ఎందుకు చేశాడన్న కోణంలోనే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామంటూ వాళ్ళు చెప్పుకొచ్చారు. పర్సనల్గా ఇద్దరికైతే ఎలాంటి గొడవలు కొట్లాటలు కూడా లేవు. కానీ మొత్తం మీద ఇలాంటి ఇన్సిడెంట్సే ప్రస్తుతానికి బంగ్లాదేశ్లో ఉన్న మైనారిటీలుగా ఉన్న బంగ్లా హిందువులకి హై టెన్షన్ వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నాయి. ప్రజలు భయపడుతున్నారు. అక్కడ హిందువులకు సంబంధించిన ఇళ్ళని టార్గెట్ చేసుకుంటూ ఈ దుండగులు నిప్పంటిస్తున్నారు, దాడులు చేస్తున్నారు. హిందూ మతానికి సంబంధించి, ఇండియాకి సంబంధించి ఎలాంటి ట్రేసెస్ ఉన్నా, ఇండియాకి సంబంధించి ఎలాంటి లింక్స్ ఉన్నా, అది రిలీజియస్గా కానీ లేకపోతే ఇతర కారణాలు ఏదైనా కానీ ఇమీడియట్గా దుండగులు వాళ్ళని అటాక్ చేయడం, వాళ్ళ ఇళ్ళకి నిప్పంటించడం మనం చూస్తున్నాం విజువల్లో. అలా ఇల్లులని కూడా టార్గెట్ చేసుకుంటూ వాటిని నిప్పట్టించి ఒక ఇంటెన్స్ సిట్యుయేషన్, ఒక హై టెన్షన్ సిట్యుయేషన్ అయితే క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది.
అలాంటి మరొక ఇన్సిడెంట్ మరి ఇటు మైమేన్ సింగ్ అదే జిల్లాలో గతంలో జరిగిన ఇన్సిడెంట్స్ ఆ జిల్లాలోనే మరొకసారి జరగడంతో మొత్తానికైతే ఇంకా ఆ దుండగులు చేసే పనులు ఆ పరిస్థితులు మాత్రం ఇంకా హిందూ కుటుంబాలని భయభ్రాంతులకు గురి చేస్తున్నట్టు తెలుస్తుంది. సో బంగ్లాదేశ్లో ఉస్మాన్ హాదీ చనిపోయిన తర్వాత ఇటు ఒమర్ హాదీ తన సొంత అన్న అయిన ఒమర్ హాదీ యూనుస్ ప్రభుత్వమే దగ్గరుండి ఈ కార్యం తన అన్నని చంపించింది అంటూ తన సొంత సోదరుడు కూడా చెప్పుకొచ్చాడు. అయినా కూడా దుండగులు ఎస్పెషలీ అక్కడున్న జెన్జీ అక్కడున్న యువత వాళ్ళు మాత్రం వాళ్ళ ఆగ్రహం ఇంకా తగ్గలేదు. వాళ్ళు ఇంకా ఇండియన్స్ ఎస్పెషల్లీ ఇండియన్ ఆరిజిన్ అంటే బంగ్లాదేశ్లో ఉన్న హిందువులని మాత్రమే టార్గెట్ చేసుకుంటూ వాళ్ళు దాడులు చేస్తున్నారు. సో మనం విజువల్స్లో చూడొచ్చు, వాళ్ళ ప్రొటెస్ట్కి సంబంధించిన విజువల్స్ చూస్తున్నాము ప్రస్తుతానికి. ఆ ప్రొటెస్ట్లో ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలంటూ ఇటు యూనిస్ ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నిస్తున్నారు. ఇటు హాదీ విషయంలో తనని షూట్ చేసి వెళ్ళిన వాళ్ళని పట్టుకోకపోతే కొన్ని రోజుల్లో యూనుస్ ప్రభుత్వం కుప్పకూలిపోతుంది. దేశం విడిచి యూనుస్ కూడా వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఇంటరిమ్ గవర్నమెంట్ని రన్ చేస్తున్న యూనిస్కి కూడా వార్నింగ్ ఇస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు. అలాంటి సిచ్యువేషన్ ప్రస్తుతానికి నెలకొని ఉంది. ఇటు పెద్ద ఎత్తున ఆ యువత గుమ్మికూడి నినాదాలను కూడా ఇస్తున్నారు. రానున్న రోజుల్లో ఎలక్షన్స్ జరగబోతున్నాయి. అలాగే ఇండియాకు సంబంధించి ఇటు ఉస్మాన్ హాదీ చనిపోవడానికి ఇండియా హస్తం ఉందంటూ కూడా పబ్లిక్ మీటింగ్స్లో మాట్లాడుతున్నారు. వాళ్ళు ఇండియా అలాగే హిందూ మతానికి సంబంధించిన వ్యక్తులని, హిందూ మతానికి సంబంధించిన ఇళ్ళని టార్గెట్ చేసుకుంటూ వాళ్ళందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో మనం చూసాం, వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా వీధుల్లోకి వచ్చి ప్రొటెస్ట్ చేశారు. ఆ విజువల్లో మనం చూడొచ్చు, భారీ ఎత్తున ప్రజలు అల్లర్లకు పాల్పడుతున్నారు, రోడ్ల మీదకి వస్తున్నారు. సో మరొకసారి హిందువులను టార్గెట్ చేసుకుంటూ అందులో విజేంద్ర బిశ్వాస్ అనే ఒక వ్యక్తిని గతంలో ఇదే జిల్లాలో జరిగిన ఇన్సిడెంట్స్ అదే జిల్లాలో మరి ఈసారి కూడా అలాంటి ఇన్సిడెంటే రిపీట్ అయింది. కానీ దాని మోటివ్ ఏంటి అనేది ఇంకా తెలియదు. అతను ఈ విజేంద్ర బిశ్వాస్కి ఈ నోమాన్ మియాకి వీళ్ళిద్దరికీ ఎలాంటి శత్రుత్వం కూడా లేదు గతంలో. మరి ఆల్ ఆఫ్ ఎ సడన్ తనను చంపాల్సిన అవసరం ఎందుకు పడింది, తనను ఎందుకు చంపారు అన్న దానికి కారణాలు అయితే ఇప్పటిదాకా తెలియదంటూ ఇటు అక్కడ ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు, అక్కడ ఉన్న పోలీస్ అధికారులు కూడా వెల్లడించారు. మొత్తానికైతే బంగ్లాదేశ్లో ఉన్న హిందువుల గురించి ఇటు భారతదేశం యాక్షన్ తీసుకోవాలి అంటూ ఇటు ఢిల్లీలో కూడా గతంలో కూడా ప్రొటెస్ట్ చేశారు. మరి రానున్న రోజుల్లో ఇటు భారత ప్రభుత్వం ఏదైనా ఇనిషియేటివ్ తీసుకునే అవకాశం ఉందా, ఇటు బంగ్లాదేశ్లో హిందువులను కాపాడే ఆలోచన ఉందా? ఇటు బంగ్లాదేశ్ ప్రభుత్వానికి గతంలో మనం చూసాం, ఇక్కడ బంగ్లాదేశ్కి సంబంధించిన హై కమిషనర్ని పిలిచి మరి భారత ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఉత్తర్వులను కూడా జారీ చేసింది. ఇమీడియట్గా ఇక్కడ బంగ్లాదేశ్లో జరుగుతున్న అల్లర్లకి ఇండియాకి ఎటువంటి సంబంధం లేదు అంటూ ఖచ్చితంగా దాని మీద యాక్షన్ తీసుకోవాలి, అలాంటి మిస్ఇన్ఫర్మేషన్ కూడా స్ప్రెడ్ అవ్వకూడదు అంటూ ఇటు భారత ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ కూడా గతంలో చెప్పడం కూడా మనం గమనించాం. మరి ఇంకా హిందువుల మీద అలాంటి దాడులు జరగకుండా ఉండడానికి మరి భారత ప్రభుత్వం ఇంకా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకునే అవకాశం ఉందా? హిందువుల మీద బంగ్లాదేశ్లో జరుగుతున్న ఈ మారణ హోమం అని చెప్పాలా, ఈ దారుణాల మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది, భారత ప్రభుత్వం ఏం చేయాలి అన్న దానిపై మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. সংসদে সংসদে রাজপথে রাজপথে দিল্লি থেকে পিন্ডি থেকে পিন্ডি থেকে మనం చూస్తున్నాం అక్కడ ఇంకా ప్రొటెస్టులు జరుగుతూనే ఉన్నాయి, అల్లర్లు జరుగుతున్నాయి. మరి రానున్న రోజుల్లో జరగబోయే జనరల్ ఎలక్షన్స్ సాఫీగా జరగాలి. అలాగే ఉస్మాన్ హాదీని చంపిన ఆ దుండగులను ఖచ్చితంగా పట్టుకోవాలి, దీంట్లో భారత్ హస్తం ఉంది అంటూ ఇటు హిందువులకు వ్యతిరేకంగా నినాదాలు, ఇటు ఇండియాకు వ్యతిరేకంగా నినాదాలను ఇస్తున్నారు. ఖచ్చితంగా వాళ్ళందరినీ పట్టుకోకపోతే యూనిస్ ప్రభుత్వం కూడా
యూనిస్ ప్రభుత్వం కూడా కూలిపోబోతుంది, యూనుస్ కూడా దేశం విడిచి వెళ్లాల్సిన అవసరం ఉంది అంటూ ఇటు అక్కడున్న యువత ప్రొటెస్ట్ చేస్తున్నారు. సో మొత్తం మీద ఇటు మరొక హిందూ పర్సన్ని, మరొక హిందూ మతానికి సంబంధించిన వ్యక్తిని, ఇటు బిజేంద్ర బిశ్వాస్ని అక్కడ మరి ఒక నొమాన్ మియా అనే ఒక దుండగుడు కాల్చి చంపాడు. మరి దీనికి గల కారణం ఏంటంటూ అక్కడ పోలీసులు